హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్స్ అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ చాలామంది అడుగుతున్నారంటే నోట్స్ గురించి అండ్ నోట్స్ అనేది మేము ఆల్రెడీ అప్లోడ్ చేసామండి ఈ రిగార్డింగ్ సిఎస్సి ట్రిపుల్ ఈ మెకానికల్ అండ్ సివిల్ అండ్ బీ ఫార్మసీ 1 to 4 years అన్ని నోట్స్ అనేవి ఈ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకొని జాయిన్ కావచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ 3-1 అండ్ 3-2 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని కరెక్షన్స్ ఎలా ఉన్నాయని ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ 3-1కి వచ్చేసి ఆల్రెడీ మీకు సిబిటి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి అండ్ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ కూడా రెడీ అవుతున్నాయి అండ్ కరెక్షన్ అనేది మోడరేట్గానే అయింది, నాట్ వెరీ లూజ్ ఆర్ నాట్ వెరీ టైట్. ఎందుకంటే చాలా కరెక్షన్ అనేది మోడరేట్గానే అయింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే క్రెడిట్ బేస్ ఎగ్జిబిషన్ ఈసారి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తారు. సో దానివల్ల మ్యాక్సిమం అయితే కరెక్షన్ అనేది మరీ అంత టఫ్గా కానీ మరీ అంత ఈజీగా కానీ ఉండదు. సో ఇది మోడరేట్గా ఉంటుంది. అండ్ 2-1 అండ్ 2-2 కూడా మీరు చూసినట్టయితే మ్యాక్సిమం మోడరేట్గానే చేశారు. అండ్ చాలామంది అడుగుతున్నారు ఇంకా 2-1 చాలా దారుణంగా ఉందని, బట్ మ్యాక్సిమం అయితే అందరూ పాస్ అయ్యారు. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఈ 3-1 అండ్ 3-2 కూడా మ్యాక్సిమం ఈజ్ మోడరేట్గానే చేశారు. ఎందుకంటే వీళ్ళు క్రెడిట్ బేస్ డిటెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఈసారి. సో ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నామంటే క్రెడిట్కి ఇంతకుముందు అంటే ఆన్లైన్ క్లాసెస్ అయినా అవన్నీ చేయబట్టి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ తీసేశారు. బట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ అయిపోయాయి. సో ఈ ఇయర్ నుంచి మళ్ళీ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ అనేది పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీకు ఎవరికైనా క్రెడిట్స్ తక్కువ ఉంటే మ్యాక్సిమం ఈ సెకండ్ సెమిస్టర్లో మ్యాక్సిమం క్లియర్ చేసుకోండి. లైక్ 1-2 అని 1-2లో కానీ 2-1లో కానీ 2-3-2 అలా క్రెడిట్ లేకుండా మళ్ళీ డిటెన్షన్ అనేది ఎవరికి జరగద్దు అని కోరుకుంటున్నా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు 3-1 అండ్ 3-2 రిజల్ట్స్ వచ్చేసి మ్యాక్సిమం కరెక్షన్స్ అయిపోయాయి. అండ్ మార్క్స్ ఓన్లీ మార్క్స్ అప్డేట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఆ మార్క్స్ అప్డేటింగ్ అనేది మీకు 2 daysలో లైక్ మార్క్స్ అప్డేటింగ్ అయిపోయినా కానీ వాళ్ళు ఒక డేట్కి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన డేట్ అది ఎవరికి తెలియదు. సో మ్యాక్సిమం వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఆ లింక్ని యాక్టివేట్ చేస్తారు అంతే. ఆల్రెడీ వీళ్ళు ఒక రిజల్ట్ సర్వర్లో అప్లోడ్ చేసే ఉంటాయి. ఆ అప్లోడ్ చేసిన దాన్ని ఇన్యాక్టివ్లో పెట్టి ఇన్యాక్టివ్లో వాళ్ళు అనుకున్న రోజు జస్ట్ యాక్టివేట్ చేస్తారు ఆ లింక్, అంతే అండి. అండ్ మీకు ఈ సర్వర్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ రిజల్ట్స్ రావాలనే కోరిక రావాలని ఏం లేదు. ఏదైనా మేబీ సర్వర్స్ అప్డేట్ అవి అయినా కావచ్చు. బట్ ఇది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు రిజల్ట్స్ 3-1 అండ్ 3-2 మ్యాక్సిమం వచ్చేసి ఏప్రిల్ థర్డ్ వీక్ కల్లా మీకు అన్ని రిజల్ట్స్ వస్తాయి 3-1 అండ్ 3-2. మ్యాక్సిమం ఈ ఏప్రిల్ సెకండ్ వీక్లో ఏదైనా ఒక రిజల్ట్స్ అనేది వస్తుందని అనుకుంటున్నాను. ఏదైనా 3-1 అండ్ 3-2 ఆర్ఎల్స్ రెండు ఒకటేసారి రిలీజ్ చేయొచ్చు. మ్యాక్సిమం అయితే రెగ్యులర్ రిజల్ట్స్ వచ్చినాక సప్లీ రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్ రిగార్డింగ్ ఫర్ 3-1 అండ్ 3-2 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అప్డేట్. అండ్ మీకు ఇంకా స్టిల్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ అండ్ గ్రేస్ మార్క్స్ గురించి ఇంకా అడుగుతున్నారండి. ఇంకా 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ ద వీడియో గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ డైరెక్ట్లీ మీరు మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ కావచ్చు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.